నేను ఇలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? దర్శనం వస్తుంది. అర్థమైందండి? దేవుడు జవాబిస్తాడు. ఎప్పుడు? తగ్గించుకొని, ధైర్యం తెచ్చుకొని, దుమ్ము ధూళితో ఎంచుకొని, నేను నిలబడేది దేవుని ఎదుటని, నేను నిలబడేది మందిరం ఎదుటని ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్రార్థనలో ఒప్పుకొని పాపానికి క్షమాపణ కొరకై మనం ప్రయాసపడి దేవుని ఆరాధించి మనం ఒక్కొక్క అంశం ప్రార్థన చేస్తూ ఉంటే ఏదైతే పెడతా ఉన్నామో బోయజ్ ప్రభావ జ్ఞాపకం చేసుకుంటే ఆయన జ్ఞాపకం చేసుకోండి, టీవీ అక్కడ జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఉన్న అక్కలను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ సమస్యలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? దర్శనం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇన్ని విధాలుగా మనం వస్తాం. ఏం చేయాలి మనం? ఒకటే ప్రార్థన ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి, ఆరాధించాలి, తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు శత్రువు ఏమవుతాడు? పారిపోతాడు. ప్రార్థన చేసినప్పుడు బలహీనత బయటికి వెళ్తుంది, ఆరోగ్యం లోపలికి వస్తుంది. ఆరోగ్యం ఏమవుతుంది? లోపలికి వస్తుంది. విస్తారంగా అభివృద్ధి చెందుతావు. ఇప్పటికంటే ఇంకా ఎక్కువ విస్తారంగా అభివృద్ధి చెందుతావు. ఎంతో అభివృద్ధి చెందుతారు, ఫలిస్తారు. చెప్పలేనంత మహాశీర్వాదాలు కుమ్మరించబడతాయి. కాబట్టి మనం ఇష్టానుసారంగా ఎప్పుడు కూడా ఏది కూడా చేయకూడదు. ఒక దైవికమైన నమూనాలో ఆ ఏర్పాట్లు మనం చేయడం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అలాగే ప్రభువుకు సహాయం చేయాలి.